నమస్తే. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెట్టి 1000 కోట్లు ఆ జీవో కూడా విడుదల చేసిండు. ఆ 1000 కోట్లకు సంబంధించిన దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీని నెంబర్ 1 యూనివర్సిటీ చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100% ఈ నిధులన్నీ ఈ యొక్క ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అత్యాధునిక పరిశోధనలు చేసే క్రమంలో ఇక్కడ అన్ని వసతులు కల్పించడంలో భాగంగా దేశంలో నెంబర్ 1 యూనివర్సిటీ కాదు, అమెరికాలో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తయారు చేయబోతున్నామని ప్రధానంగా నిన్న సభలో కూడా చెప్పాడు. ఇక నిరుద్యోగులు కూడా చాలామంది నినాదాలు చేసిండ్రు. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, జాబ్ నోటిఫికేషన్ల గురించి చెప్తాడు అనుకున్నాం, కానీ ఆయన ఏదో ఆయన గురించి చెప్పుకొని పోయినట్లుంది తప్ప ఇది ఉత్తదే అని నిరుద్యోగులు కూడా చాలామంది కొంచెం ధర్నా చేసిన అంటే నినాదాలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలిసే. సాయేశ్వరి చారి మృతి చెందడం కానీ, అటు కవిత ఇష్యూ కూడా బాగా ఫ్రంట్ లైన్లో ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కు ప్రతిపక్షం బీఆర్ఎస్కు ప్రతిపక్షం కవిత అయింది. ఇట్లా 2-3 అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు మైపాల్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే బాను. ఈరోజు నిన్న జరిగిన సభ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోనే ఆ జీవోకు సంబంధించి అంటే 1000 కోట్లకు సంబంధించిన జీవోనే ఆ సభలోనే విడుదల చేశాడు. మరి ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నా, ఇంకో రకంగా ఏంటంటే దేశంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ నిలవబోతుంది 2 ఏళ్లలో అంటున్నాడు. అసలు నిజంగా సాధ్యమవుతుంది అంటారా? అంటే మాటలు కోటలు దాటుతుంటాయి, చేతలు గడప కూడా దాటవు చాలాసార్లు. ఏమంటున్నాం అంటే చెప్పడం ఎందుకు, చేసి చూపించి అయిపోయినాక చెప్తే బాగుంటుంది. ఇంకోటి 2 సంవత్సరాలు అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇది మొదటి సంవత్సరంలోనే ఇంకా అసలు ఆయన గెలిచిన వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీకి రావాల్సిండే. ఆయన అన్నాడు అంటే ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ సమాజానికి కష్టం వచ్చినప్పుడల్లా అండగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ వల్లనే తెలంగాణ వచ్చింది, ఇక్కడ ఉండే విద్యార్థులు ఉద్యమకారులని. ఆయన ఇంకో మాట కూడా చెప్పాల్సిండే. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు కానీ, చదువుతున్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యమకారులు కానీ, డిఫరెంట్ హోదాలో కొందరు అడ్వకేట్లు ఉండొచ్చు, కొందరు టీచర్లు ఉండొచ్చు, లెక్చరర్లు ఉండొచ్చు, అనేక పోస్టుల జర్నలిజంలు ఉండొచ్చు. వాళ్ళందరూ కొట్లాడితేనే మొన్న రేవంత్ రెడ్డి సీఎం అయిండు. ఓకే, అంటే మీరు అందరూ కొట్లాడడం వల్లనే నేను సీఎం అయినా అని చెప్పి నిరుద్యోగులను కానీ ఉద్యమకారులను కానీ ఆయన కోడి చేయాల్సి ఉండే. స్వతహాగా రేవంత్ రెడ్డి అంటే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి కాదు. కేసీఆర్ను ఓడగొట్టాలంటే ఆషామాషి విషయం కాదు. అసలు రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన పాత్ర వహించింది నిరుద్యోగులు, సోషల్ మీడియా అంటున్నా. మరి అది ప్రస్తావన లేదు. అది ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి ఆయన. అంటే అక్కడ సభలో మేము కూడా ఉన్నాము. ఆ గ్రాటిట్యూడ్ లేకపోవడాన్ని ఒకటి మేము జీర్ణించుకోలేకపోతున్నాం. రెండోది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అడగడం అనేది న్యాయమైనది, ధర్మమైనది. ఇప్పుడు నువ్వు భవిష్యత్తులో 1000 కోట్లు ఇస్తా అంటున్నావు. అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి ఒక్కడు కూడా 1000 కోట్లు ఇస్తారంటే చాలా సంతోషంగా ఉన్నాం, సంతోషపడుతున్నాం. దానికి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో, ప్లానింగ్ ఉందో అది చేయాలి. భవిష్యత్తులో అవుతుంది అది. అంటే ఇంకా కొత్తగా వచ్చేటోళ్ళకు, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు కానీ, డిగ్రీ చేస్తున్న వాళ్ళకి కానీ, రేపు భవిష్యత్తులో ఇప్పుడు 10th చదువుతున్న వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలి. అంటే విద్యతోనే మన సమాజం బాగుపడుతుందని నేను కూడా నమ్ముతున్నా. ఇక్కడ ఉస్మానియాలో రేపు భవిష్యత్తులో చదివి అమెరికా, యూరప్, డల్లాస్, ఆస్ట్రేలియా, యూరప్ కంట్రీ అన్ని దేశాల్లోకి వెళ్ళి అక్కడ డాలర్లు సంపాదించి మన తెలంగాణ పంపితే నిజంగా తెలంగాణ ఇంకో స్టెప్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు కూడా గతంలో ఇక్కడ చదివి పోయిన వాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. మొన్నటికి మన ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక పేరు గుర్తొస్తలేదు కానీ ఆయన చాలా డబ్బులు పంపించాడు, కోట్లాది రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీకి డొనేట్ చేసిండు. అంటే ఇక్కడ చదివిపోయినా నేను మంచిగా బతుకుతున్నా అమెరికాలో అని చెప్పేసి. దేవయ్యనా ఏదో ఎగ్జాక్ట్లీ గుర్తొస్తుంది. అప్పుడు శతాబ్ది ఉత్సవాలు అప్పుడు ఏమో మేబీ పంపిండు. అంటే నేను కూడా ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు ఉండొచ్చు, వ్యాపారవేత్తలు ఉండొచ్చు, విదేశాలలో ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఒక చూపు ఇక్కడ చూడాలి. ఉస్మాన్ యూనివర్సిటీని నిజంగానే ఆక్స్ఫర్డ్ అంతా మనం ఇక కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకో యూనివర్సిటీతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అరే ఉస్మాన్ యూనివర్సిటీలో మళ్ళీ సీటు కొడితే ఇక్కడ స్కిల్స్ డెవలప్ అవుతాయి, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇంకా అనేక విషయాల మీద జ్ఞానం పెరుగుతుందనే ఓపెన్ కలిగిస్తే బాగుంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కింద ఒక 10% రిజర్వేషన్ ఉంది. అవును. మరి భవిష్యత్తులో బీసీలకు కూడా విద్యా ఉద్యోగాలలో ఏదైతే 52% 56% ఉందో
అది కల్పించాలి. దట్టు మళ్ళీ ముస్లింలను ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ముస్లిం రిజర్వేషన్స్ ముస్లింలకు ఇచ్చుకుంటూ హిందువులలో ఉండే బీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎంత జనాభా ఉందో అంత విద్యా ఉద్యోగ రంగాలలో కల్పిస్తే అప్పుడు దీంట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ మరి బీసీలకు కూడా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. ఆ 1000 కోట్లు చేస్తే మంచిదే. ఒక్కటైతే కేసీఆర్ రాలే అంటే నిన్న కొందరు జీ తెలుగులో కానీ ఇంకో ఛానళ్ళలో మా కేసీఆర్ కూడా వచ్చిండంటారు. శతాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ కూడా వచ్చిండు. కానీ ఎట్లా వచ్చిండు? ఆరాధన థియేటర్ పక్కకు తార్నాక నుంచి గోడ బగలగొట్టుకొని ఆ గోడకు ఒక రంధ్రం పొడిచి ఆ పొక్కలకెళ్ళి వచ్చి అనేకమైనటువంటి అది చేసి ఆ సభకు వచ్చి తలకాయ కిందికి వేసుకొని మళ్ళీ అటు నుంచి అట్టే పోయిండు. ఒక్క నిమిషం కూడా మాట్లాడలే. అంటే కేసీఆర్ ఒక్కసారి వచ్చి అది కూడా తప్పనిసరి పరిస్థితులలో ప్రోటోకాల్ అంటే మిగతా గవర్నర్కి ఇట్లా వచ్చినప్పుడు సీఎం రాకపోతే బాగుండదు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఒకసారి దూరి మళ్ళీ అటు వెళ్ళిపోయిండు. అంటే మీ మాటల్లో దొంగచాటుగా వచ్చిండు అనుకోవాలన్నా ఇది అందరు అన్నారు కదా ఇప్పుడు, అందుకనే ఓడిపోయిండు. ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి మంచి వచ్చాడు, నేను వస్తున్నా అని చెప్పిండు, వచ్చిండు, ఒక 1000 కోట్లు ప్రకటించిండు. అట్లా కేసీఆర్ ఎందుకు చేయలేదు? హైలైట్ ఏంటంటే ఓడిపోయినాక కూడా ఇప్పటిదాకా కేసీఆర్ రాలే. నేనేది ఏంటంటే రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొంత నిరసన సెగ తగిలింది. జాబ్ క్యాలెండర్ లేదు, అనుకున్న ఉద్యోగాలు వేయలేదని ఉంది. పడాలి, భరించాలి, మాట ఇచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు నిరసన ఎందుకు? నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు అనుకో ఇంకా కొంచెం కోపం తగ్గుతుంది కదా. ఇప్పుడు వచ్చిపోవడం వల్ల ఏదో ఒక సెక్టార్లో అరే గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ రాలేదు, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రులు రాలేదు, రేవంత్ రెడ్డి వచ్చిండు అనేది ఒకవేళ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఈయనకు చెప్పుకోవడానికన్నా ఒకటి ఉంటుంది. వచ్చిపోవడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. బట్ జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. కనీసం ఇప్పుడు 2 లక్షలు కాకపోయినా ఒక 40,000 50,000 ఉద్యోగాలు నేను ఒక 6 నెలలలోపో 3 నెలలలోపో 2 నెలలలోపో గిన్ని పోలీస్ కానిస్టేబుల్ జాబులు, గిన్ని ఎస్ఐ జాబులు, గిన్ని టీచర్ జాబులు, ఇట్లా కొన్ని గ్రూప్స్ జాబ్స్ ఇట్లా వేస్తామని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. మరి ఆయనకు ఎవడన్నా రాసియలేదా, స్క్రిప్ట్ చెప్పలేదా, వేయాలనే ఉద్దేశం లేదా? ఒకవేళ నిరుద్యోగులను కనుక అలా మాటలను పట్టించుకోకుండా ఇవాళ ఒక 100 మందితోనో 200 మందితోనో మొదలైన నిరసన ఇది కొంచెం 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 పెరిగి పెరిగి రేపు ఎలక్షన్స్ ఇంకా 3 years ఉన్నాయి. లాస్ట్ 2-3 నెలల్లో 2-3 లక్షల మంది నిరసన అయింది అనుకో. అది కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పట్టవచ్చు. ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పటికిప్పుడు మంచిగా ఉంది, అంతా సూపర్ అనుకోవచ్చు. నిరసన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. అనేక విషయాల మీద కూడా వాళ్ళు కొంత ఇప్పుడు ఎగ్జామ్ ఫీజులు నేనేమనుకున్నా అంటే కేసీఆర్ నోడగొట్టిన తర్వాత నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేస్తూనే వాళ్ళ దగ్గర ఏ ఫీజులు తీసుకోవద్దు, ఎగ్జామ్ ఫీజు అప్లై చేయాలన్నప్పుడు అది దేనికైనా టీచర్ జాబ్కి అప్లై చేయొచ్చు, లేదంటే పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేయొచ్చు, టెట్కి అప్లై చేయొచ్చు. ఏ జాబ్కి అప్లై చేసినా ₹1 లేకుండా జీరోతో తీసుకోవాలనేది నేను ఇప్పుడున్న గవర్నమెంట్కి చెప్తున్నాను. ఎందుకంటే 40 లక్షల మంది నిరుద్యోగుల పుణ్యంతో సీఎం అయినావు. నీకు సీఎం పదవి ఇచ్చినప్పుడు ఫీజులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి అతి పేదరికంలో ఉన్నటువంటి నిరుద్యోగులను గుర్తించి ఎస్పెషల్గా భూమి జాగా లేని వాళ్ళను, తల్లిదండ్రి లేని వాళ్ళను, లేదంటే తల్లి లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, ఇట్లాంటి నిరుద్యోగులు అనేక మంది ఉంటారు. వాళ్ళను ఒక సెలెక్ట్ చేసి నువ్వు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తా అది ఇస్తాను. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఏది అత్తలేదు పత్తలేదు. కనీసం మా డబ్బున్న వాళ్ళకి ఇవ్వకున్నా, కొంచెం ఎబో మిడిల్ క్లాస్ వాడికి ఇవ్వకపోయినా అతి పేదరికంలో ఉన్న వాళ్ళని గుర్తించి ఏదైతే రైతు బంధు ఉందో ఆ రైతు బంధు ఆఫీసర్లకు కానీ అధికారులకు కానీ లేదంటే భూస్వాములకు కానీ దాన్ని ఇప్పటికైనా ఒక 5-6 ఎకరాల లోపు, ఒక 6-7 ఎకరాల లోపు, ఇప్పుడు 10 ఎకరాలకు కట్ చేయండి ఫస్ట్, తర్వాత 9కి కట్ చేయండి, తర్వాత 8కి కట్ చేయండి, 7కి కట్ చేయండి, 6కి కట్ చేయండి, 5కి కట్ చేయండి. అట్లా తగ్గించుకుంటూ వచ్చి ఆ మిగిలిన డబ్బుల్ని అతి పేదరికంలో ఉన్న నిరుద్యోగులకు ఇస్తే తప్పేంది? అంటే చెప్పేటోళ్ళు లేడా? ఇవన్నీ కూడా మార్చుకుంటే మంచి రోజులు ఉంటాయి. నేను అంటే ఓయూ మహిపాల్ యాదవ్ అంటేనే ప్రశ్నించడంలో దిట్ట, ఆయనకు పేరు ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ కాలంలో బాగా ప్రశ్నించడం. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు మీరే చెప్పారు ఇన్ని సమస్యలు ఉన్నాయని, ఎందుకు బలంగా ప్రశ్నించలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా డిఎస్సి విషయంలో కానీ గ్రూప్స్ విషయంలో కానీ నేను 2 సార్లు అరెస్ట్ అయిన. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా నన్ను ఒకసారి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు, ఇంకొకసారి చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా నిర్బంధించారు. రాత్రి 12 గంటలకు 1 గంటలకు కూడా నేను అరెస్ట్ అయినా. నన్ను బస్సులో వేసుకుపోయారు, వీళ్ళందరూ చూసిర్రు. ఆ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నేను వస్తా.
నేనంతటా నేను వాళ్ళను లైబ్రరీలలోకి వెళ్ళి లేదంటే హాస్టళ్ళకి వెళ్ళి మీరు రండి ఉద్యమం చేద్దామని నేను రెచ్చగొట్టే ప్రయత్నాలు నేను చేయను, నాకు అవసరం లేదు. అంటే బీఆర్ఎస్ టైంలో రెచ్చగొట్టలేదా మీరు? నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ టైంలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు. డిఎస్సి అభ్యర్థులు ఇందిరా పార్క్ దగ్గర ఒక టెంట్ వేసుకొని కేసీఆర్ నువ్వు అసెంబ్లీలో ప్రకటించిన 13,000 టీచర్ పోస్టులు వేయాలి, ఈ 6,000 జాబులు మాకు సరిపోవు, 6,000 5,000 వేసిండు, ఈ 5,000 జాబులు మాకు సరిపోవు, నీకు 13,000 జాబులు వేస్తేనే మేము చేస్తామని వాళ్ళంతటి వాళ్ళు మీటింగులు పెట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళినాం. వాళ్ళని అరెస్ట్ చేస్తే మనము గోషమ్మాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, గోషమ్మాలు స్టేడియంలో వాళ్ళని బంధిస్తే వందలాది మందిని బంధిస్తే మన తొలి వెలుగు వచ్చింది, రగన్ వచ్చిండు, నేను పోయినా. వాళ్ళు వస్తే కదా మేము చేస్తాం. డిఎస్సి అభ్యర్థులు కూడా అప్పుడు పోలీస్ అభ్యర్థులు కూడా జీవో 46 మాకు ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళని హక్కునే చేర్చుకున్నాం, బయటకు వచ్చినాం. గ్రూప్స్ విషయంలో కూడా ఆ ప్రవళిక చనిపోయిందని ఒక అశోక్ నగర్ అంతా వాళ్ళు గర్జిస్తే వాళ్ళ గర్జనకు మనం మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు రావట్లేదంటారా? ఎక్కడ వస్తారు, నీకు ఎక్కడ కనబడుతురు? వాళ్ళు బయటకు వచ్చిన రోజు నేను వాళ్ళతో పాటు ఉంటా, నేను ఉండాను అనట్లే. వాళ్ళలో ఫైర్ ఉండాలి, వాళ్ళు బయటకు రావాలి. కొద్దిమంది బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు, కొద్దిమంది బీఆర్ఎస్తో కుమ్మక్కైన వాళ్ళు వస్తే నేను రాను. మళ్ళా నేను యాంటీ బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం. బీఆర్ఎస్ తో కలిసిన వాళ్ళతో నేను ఉద్యమాలు చేయను. అంతేనా? ఎవరన్నా స్వచ్ఛందంగా చేస్తే నేను వాళ్ళతో చేస్తా. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న అన్నాడు మాట, మీరు అనవసరంగా ప్రతిపక్షాల ట్రాప్లో పడి మీ చదువును పాటు చేసుకోకండి, మంచిగా చదువుకొని జాబులు కొట్టుకోండి అని కూడా అన్నాడు. నిజంగా ప్రతిపక్ష ట్రాప్లో ఉన్నారంటారా? ప్రతిపక్ష ట్రాప్లో కొందరు ఉండొచ్చు, అది కూడా కొద్దిమంది నిరుద్యోగులు ఉండరు, కొద్దిమంది నాయకులు అనేటోళ్ళు ఉండొచ్చు. కొందరు కేటీఆర్ని కలవచ్చు, హరీష్ రావుని కలవచ్చు. వాళ్ళు కూడా ఒక మాట ఏమంటారు, మేము గతంలో కాంగ్రెస్ని కలిసినట్టు బీఆర్ఎస్ని కలిసినామనొచ్చు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వేరు, తెలంగాణ వచ్చినాక మన కొత్త రాష్ట్రం అంటే కాంగ్రెస్ పరిపాలించినట్టు మనం దాన్ని చూడకూడదు. ఫస్ట్ పరిపాలించింది బీఆర్ఎస్ కన్నా చూడాలి. బీఆర్ఎస్ పరిపాలించి అన్ని అరాచకాలకు ఇప్పుడు మనం 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నామంటే ఆ 2 లక్షలు పెండింగ్లో ఎవడి వాళ్ళు ఉన్నాయి, ఏ పార్టీ వాళ్ళు ఉన్నాయి? 10 ఏళ్ళల్లో అధికారులు ఉన్నాడే ఆల్రెడీ ఫిల్అప్ చేయాలి కదా. అంటే అతనే మోసం చేసినోడు తోటికి మళ్ళీ మనం పోవడం అంటే మళ్ళీ మోసపోవడమే కదా అంటున్నా నేను. ఒకవేళ అతనికి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు అతను వేసి ఉంటే ఇలా సంవత్సరానికి 10,000 పెండింగ్లు ఉంటుండే. అదే అదే ఎవరి వల్ల అయితే మోసపోయినామో మళ్ళీ వాళ్ళనే కలవడం నాకైతే ఇష్టం లేదు. ప్రధానంగా మీరు ఈ మధ్యకాలంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూస్తే కూడా కాలుకు బల్పం కట్టుకుని తిరిగిండు. ఒక రకంగా నవీన్ యాదవ్కి ఒక వెన్నుదన్నుగా నిలిచిండ్రు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ పెరిగింది? ఏమైనా జైన్ కాబోతున్నారా? ఎప్పుడు చూడాలి మీ జైనింగ్ను? నేను ఇప్పుడు నా వీడియోలు అన్నీ చూడండి. ఒక మాట, నేను కాంగ్రెస్ చేసిన పథకాల, సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే అభివృద్ధి పథకాలు కావచ్చు, నేను ఎక్కడ కూడా ప్రచారం చేయలే. ఒక వీడియోలన్నా చూపించండి, ఇగో కాంగ్రెస్ పార్టీ ఇగో పలానా ఈ పని చేసింది ఓటేయండి అని ఎక్కడ చెప్పలే. అక్కడ లోకల్లో నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ఎస్పెషల్గా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న 40 ఏళ్ళుగా నియోజకవర్గంలో సేవ చేస్తున్నాడు. అనేక మందికి పెళ్ళిళ్ళకు సాయం చేసిండు, అనేక గుడులు కట్టించిండు, చర్చిలకు సాయం చేసిండు, ముస్లింలకు సాయం చేసిండు. అట్లా అనేక ఇట్లా అంటే నాకు మంచి పేరు ఉంది ఆ లోకల్లో. ఈ అవతల సైడ్ ఉన్నామేకు అంత పెద్దగా పేరేం లేదు బీఆర్ఎస్కు. ఒకటి, నేను యాంటీ బీఆర్ఎస్. ఇక బీజేపీ నుంచి కూడా ఆడ లంకల దీపక్ రెడ్డి కూడా అంత పెద్ద చరిష్మా లేదు. వేరే ఆప్షన్ లేదా మీకు? వేరే ఆప్షన్ లేదు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి కూడా మంచి పేరు ఉంది. అదే అయినప్పటికీ కూడా నేను పోకపోతుంటిని. ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ కేటీఆర్ కానీ వీళ్ళు రౌడీలు, వీళ్ళు గుండాలు అని చెప్పి ఒక బలహీన వర్గాల బిడ్డ మీద, ఒక బీసీ బిడ్డ మీద అట్లా చేయడాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా. అరే నిజంగా రౌడీ అయితే రౌడీ అని చెప్పు. ఇప్పుడు వీళ్ళు ప్రచార రథం కావాలన్నప్పుడు కేసీఆర్కి ప్రచార రథం వచ్చింది చిన్న శ్రీశైలం అన్న. కవిత పెళ్లికి డబ్బులు లేకపోతే హెల్ప్ చేసింది చిన్న శ్రీశైలం అన్న. అప్పట్లో బీఆర్ఎస్ పెట్టిన అంటే టీఆర్ఎస్ అప్పుడు పెట్టిన కొత్తలో కార్పొరేట్ టికెట్లు చిన్న శ్రీశైలం అన్నకు వాళ్ళ సతీమణకు టికెట్ ఇచ్చిందే బీఆర్ఎస్. మరి అప్పుడు లేని రౌడీజం ఇప్పుడు ఏడుకెళ్ళి వచ్చింది. ఆయన రౌడీ అయితే వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఆయన రౌడీ అయితే వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇచ్చారు అనే క్వశ్చన్ నేను అడిగిన. అంటే జీర్ణించుకోలేకపోయారు కదా మీరు. ఒక అబద్ధం చెప్పొద్దు కదా మంచోళ్ళ మీద అబద్ధాలు చెప్తే ఎక్కడ ఎవరి మీద చెప్పినా నేను వెళ్తా. అంటే కేవలం నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ మెయిన్ గా నాకు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కొన్ని
వేల మందికి భోజనాలు పెట్టిర్రు. ప్రతిరోజు అక్కడ ఉడుకుతూనే ఉంటుంది అన్నం. ఇప్పుడు పోయినా అన్నం పెడుతుంటారు. మరి బాగా వార్తలు వస్తున్నాయి, ఇక అయిపోతుంది త్వరలో జాయినింగ్ ఉంటుంది, ఇక చూడబోతున్నాం. ఏహే. అందుకే యాక్టివ్గా లేడు, ప్రశ్నిస్తలేడు, ఓయిలో పెద్దగా ఎక్కువ ప్రొజెక్ట్ అయితే లేడు అనేది చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చినప్పుడు మనం వెళ్తే బాగుంటుంది, కానీ మనంతట మనం రెచ్చగొడితే ఉమ్, అది బాగుండదు కదా. ఇప్పుడు సాయి, ఇప్పుడు ఈశ్వర లాంటి వాళ్ళు చచ్చిపోతారు కొందరు బీసీ నినాదం మీద. అవును. ఇప్పుడు నేనేదో రెచ్చగొట్టి రేపు మళ్ళీ నిరుద్యోగులను అగాయిత్యాలకు పాల్పడేటట్టు నేను చేయకూడదు కదా. వాళ్ళలో ఆ ఫైర్ ఉన్నప్పుడు, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ మనం అంతగా ఖచ్చితంగా ఇంతకుముందు చేసినాం, చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ సాయి ఈశ్వరాచార్య మృతిని కూడా ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే ఆయనకు చిన్న పిల్లలు 3 ఉన్నారు. అవును. ఆ బీసీ ఉద్యమం రిజర్వేషన్లు చట్టబద్ధంగా రాలేదని పెట్రోల్ పోసుకొని చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ఏమో బీజేపీ బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అంటది, బీజేపీ ఏమో కాంగ్రెసే తీసుకోవాలంటది. అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి? నేను అనేది ఏంటంటే బీజేపీ ఏమో హామీ ఇవ్వలేదు, ఉమ్, కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ వాళ్ళకి అధికారం లేదు. ఉమ్, బీఆర్ఎస్ ఏమో అది ఆటలు అరటిపండు, దాంతో అయ్యేది లేదు పోయేది లేదు. అది సెంట్రల్ పార్టీ కానీ సెంట్రల్ ఎక్కడ పోటీ చేయలే. ఉమ్, అసలు బీసీ ఉద్యమం అనేది ఇట్లా తెలంగాణ ఉద్యమం నడిచినట్టు ఉవ్వెత్తున నడవట్లే. ఉమ్, తెలంగాణ ఉద్యమం ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవము, సొంతంగా ముఖ్యమంత్రి ఉండాలి, సొంతంగా ఎమ్మెల్యేలు ఉండాలి, మా పరిపాలన మేం చేసుకోవాలని అదో కాన్సెప్ట్ డిఫరెంట్. ఉమ్, అది దానికి తెలంగాణ సమాజం అంతా సపోర్ట్ ఉంది. అది కూడా 2000 ఇప్పుడు మళ్ళీ ఒక 30-40 ఏళ్ళు 40 ఏళ్ళు చేసుకుంటూ వస్తుంది. మా రోజు వీరన్న కంటే ముందు, బెల్లల కంటే ముందు, సాంబశివుడు అన్న కంటే ముందు చేసుకుంటా వస్తే అప్పుడు 2001లో మళ్ళీ అంతకుముందు విజయశాంతి, నాలె నరేంద్ర, ఇట్లా కేసీఆర్, వీళ్ళంతా కొండ లక్ష్మణ్ బాబూజీ, ఇదంతా పెద్ద కథ, అది చరిత్ర. బీసీ ఉద్యమాలు అనేవి ఇప్పుడిప్పుడే అంటే అంతకుముందు జరిగినాయి, కానీ అవి ఎట్లా జరిగినాయి? విద్యా ఉద్యోగాలలో రావాలన్నారు, విద్యా ఉద్యోగాలలో బీసీలకు కొంత రిజర్వేషన్ కూడా వచ్చింది. అది ఇప్పటికైనా మనం బీసీలను కొట్లాడాల్సింది ఏంటంటే అసలు ఆ కాన్సెప్ట్ కోసం ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో అనేదానికి ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అదే దాంతో ఏం అయ్యేది లేదు పోయేది లేదు అంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళు గత ప్రభుత్వంలో 20-30 మంది చచ్చిపోయారు సూసైడ్ చేసుకొని. అంటే సర్పంచ్కి విపరీతమైన అధికారాలు లేవు, సర్పంచ్కి విపరీతమైన నిధులు రావు, సర్పంచ్ జీతం కూడా 5-6 వేలే. 5-6 వేలతోని ఒక సర్పంచ్ అయితే యువకులు సర్పంచ్ పోటీ చేయాలంటారు, లేదంటే బీసీలు పోటీ చేయాలంటారు, బీసీ అభ్యర్థులను గెలిపించాలంటారు. సరే కొంచెం డబ్బున్న బీసీలు ఏదో అంటే ఒక స్టేటస్ కోసము, ఒక రూలింగ్ కోసము, ఒక ఆత్మగౌరవం కోసం, అది వేరు. కానీ ఒక మధ్యతరగతోడు కానీ ఒక పేదరికంలో ఉన్న బీసీ పోటీ చేస్తే 5,000 రూపాయలతోనో 6,000 రూపాయలతోనో వాళ్ళ సొంత భార్యకు కూడా చీర జాకెట్ కొనియలేని పరిస్థితి. ఇప్పుడు పట్టు చీర కొనాలన్నా 5-6 వేల రూపాయలు ఉంటుంది. నీకు 5-6 వేలు జీతం వస్తుంది. ఈయనకు ఇట్లా వైట్ అండ్ వైట్ కాటన్ వేసి ఐరన్ చేస్తే ఐరన్కి 5-6 వేలు అయిపోతాయి నెలకు. గంజి పెట్టడం అంటారు కదా, ప్యాంటు షర్ట్ వేసి గంజి కొడితే రోజుకు 200 రూపాయలు ఇవ్వాలన్న ఒక 4-5 డ్రెస్సులకు అట్లా నెలలో 5-6 వేలు వీటికే కావచ్చు. పెట్రోల్కు ఒక 5-6 వేల రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి తిండి తినాలి, ఎవరైనా వస్తే ఛాయలు తాగిపోయడానికి ఒక 5-6 వేలు అవుతాయి, టిఫిన్లు చేయించడానికి ఒక 5-6 వేలు అవుతాయి, మిల్స్ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తే చేయడానికి 5-6 వేలు అవుతాయి. అసలు సర్పంచ్కి పోటీ చేస్తే ఉల్టా అప్పులు అయ్యేటట్టున్నాయంటే అంటే అవినీతి పరుల గురించి చెప్తలే, నేను నిజాయితీ పరుల గురించి చెప్తున్నా. మరి సర్పంచ్ చేయడం వల్ల ఏం లాభం? సర్పంచ్కి ఓ 50,000-60 వేలు జీతం పెట్టించి అప్పుడు మనం రిజర్వేషన్ కోసం కొట్లాడిన ఒక అందం ఉంటుంది అంటున్నా. అంటే ఇప్పుడు ఎలక్షన్ల గురించి మాట్లాడారు కాబట్టి ఒక మాట, ఈ ఏకగ్రీవాల నుంచి వేలం పాటలకు పోయింది ఏంది? అసలు ప్రజాస్వామ్యం ఉంది అంటారా? ఏకగ్రీవాలంటే ఎన్నో ఒక దగ్గర జరుగుతుండే, పెద్ద మనుషులు కూర్చొని ఎందుకు ఎలక్షన్లు, మనోడే కదా పెద్ద మనిషి కదా అని పోతుంది. ఇప్పుడు వేలం పాటలు వాడుతున్నారు, ఇది ఏమనుకోవాలి? ప్రజాస్వామ్య దోపిడీ కదా? ఏం మాట్లాడతారు దీని గురించి అసలు మీరు? అంటే వేలం పాట మరి అది ఎన్నికల కమిషన్ చూడాలి, నంబర్ 1. నంబర్ 2, కొందరికి ఎట్లుంటుంది అంటే బాను, నేను గమనించి చెప్తున్నా, డబ్బున్న వాళ్ళ దాంట్లో కూడా కొందరు మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే మేము బాగా డబ్బు సంపాదించినాం కదా, నేను సర్పంచ్ హోదా అనుభవించాలి, ఓ 50 లక్షలు ఇచ్చినా సరే, 1 కోటి రూపాయలు పోయినా సరే నిజాయితీగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు. అందరు దుర్మార్గులు ఉంటారు డబ్బున్న వాళ్ళ దాంట్లో. ఇప్పుడు కొందరు పెట్టి మళ్ళీ దాన్ని ఎట్లా రాబట్టాలనే ఒక కేటగిరీ ఉంటుంది, అది వేరు. కొందరు డబ్బున్న వాళ్ళ దాంట్లో నేను ఇంతకాలం ఏం చేయలే కదా, నేను బాగా డబ్బు సంపాదించుకున్నా కదా, ఊరికి కొంత పెడతా అని చెప్పేసి పెడతారు. కానీ దాన్ని వేలం పాట వేయకుండా లోపట
ఎవరన్నా అది కూడా సర్పంచ్ కని కాకుండా జెన్యున్గా చేస్తే బెటరు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా గెలిపిస్తారు కదా, ఇది చేస్తే అది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అనకపోతే బెటర్ అని నేను అనుకుంటున్నా. అంటే ఇది ఎక్కడనో రాచరికానికి పోతుంది అనే సంకేతాలు ఎందుకో వస్తున్నాయని అనిపిస్తుంది. ఏం రాచరికం అంటే వేలంపాట అయితే వేయొద్దు. యునానమస్గా ఆ ఊరందరు కలిసి ఒక మంచి వ్యక్తిని గెలిపించుకుంటే ఒక 20 లక్షల దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఎమ్మెల్యే ఫండ్స్ కింద, గవర్నమెంట్ కింద, ఎంపీ ఫండ్స్ ఏమన్నా ఇస్తా అంటారు కదా. ఏకగ్రీవంగా ఎన్నికైతే ఈ ఎన్నికల ఖర్చు తగ్గించుకోవడం, ఊరందరు కలిసి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం తప్పు కాదు. కానీ మీరు అన్నట్టు వేలం పాట వేయడం అనేది అది రాంగే అనిపిస్తుంది. అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే బీసీ యువకులు కానీ లేకపోతే బడు బలై ఎవరైనా సరే ఓ రకంగా సమాజంలో కొంత అందరు డబ్బున్న వాళ్ళు ఉండరు. మీకు తెలుసు, 100 మందిని తీసుకుంటే 90 మంది అంటే డబ్బు లేని వాళ్ళని అసలు పోటీ చేయొద్దు అంటున్నా. డబ్బు లేని వాళ్ళు అసలు పోటీ చేయకండి. ఎందుకంటే మీరు నెలకు 20-30 వేలు లేకుండా ఇలా ఇల్లు గడవదు. నీకు 5-6 వేల జీతంతో వస్తే వాచ్మెన్కి 10,000 ఉంది, సెక్యూరిటీ జాబ్కి 15,000 ఉంది, 5,000కి సర్పంచ్కి ఏడ బతుకుతాడాయా? నేను అనేది పేదోన్ని పోటీ చేయొద్దు అంటున్నా. అంటే రాజకీయాలకు దూరంగా ఉండమంటారా? లాస్ అయ్యే పని చేస్తావా? నేను అనేది ఇప్పుడు ఫస్ట్ ఎవరికైనా కుటుంబం ముఖ్యమా కాదా? తల్లి తండ్రి, పిల్లలు ఉంటే పిల్లలు, భార్య ఉంటే భార్య ముఖ్యమా కాదా? నాకు అజ్జే పాను సార్, వాళ్ళని పోషించుకోవాలని వద్దా? అంటే మీరు ఎట్లా అంటారు అంటే డబ్బు లేని వాళ్ళు చేయొద్దు అంటున్నారు. తరతరాలుగా కొందరికి డబ్బులు ఆస్తులు తరతరాలుగా వస్తున్నాయి, మరి వాళ్ళే చేయాలా? మరి నేను అనేది ఏంటంటే మనం అవినీతిని అరికట్టాలి. అవినీతిని అరికట్టే కాన్సెప్ట్ వేరు. మరి ఇప్పుడు సిస్టమే అట్లుంది కదా. నీకు 5-6 వేల జీతంతో డబ్బు ఉన్నాడు కాకపోతే డబ్బు లేనివాడు కూడా చేస్తాడబ్బా. ఒక కారు, షిఫ్ట్ కారు, సర్పంచ్ అయినాక సైకిల్ మీద పోలేవు, 2 వీలర్ మీద పోలేవు. ఇక ఒక కారు కొనాల్సిన పరిస్థితి. చిన్న గ్రామం గురించి అంటే కొంచెం పెద్ద గ్రామం ఉంటే మా సర్పంచ్ నడుచుకుంటూ పోతుండు, మా సర్పంచ్ సైకిల్ మీద పోతుండు, మా సర్పంచ్ బస్సులో పోతుండు అనేది ఎట్లుంటుంది? సర్పంచ్ అంటే ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది అంటున్నా. అంతే. కారు కొనాలి, కారుకు డ్రైవర్ని పెట్టుకోవాలి, దానికి పెట్రోల్ పోపియాలి, ఐరన్ కొట్టాలి. అంటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు కూడా దాదాపు కోట్లతోటి అంటే లక్షలతోటి పెద్ద గ్రామం అంటే కోట్లు అవుతున్నాయి, చిన్న గ్రామాలు అంటే లక్షలు అవుతున్నాయి. చాలా కష్టం. నేను అనేది ఏంటంటే పేదోడికి అవసరం లేదు. మరి పేదరికంలో ఉన్నోడు ఊరిని ఏం మారుస్తావు? నీ జీవితాన్ని నువ్వే మార్చుకోలేకపోతున్నావు అంటే నీ కుటుంబాన్ని మార్చుకుంటే చాలా అంటారు. ఇప్పుడు గ్రామంలో సమాజంలో అయిన కుటుంబం ఉంటుంది ఉండదా? ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సమాజాన్ని ఏం మారుస్తావు అంటున్నా. అంతే. కుటుంబానికి సరిపడా ఆర్థిక బియ్యం ఉండాలన్నా వద్దు, ఇంట్లో అన్నం ఉడకాలన్నా, నీదే సిలిండర్ అయిపోయి నీదే 1000 రూపాయలు సిలిండర్ కట్టడానికి లేక, నువ్వే కరెంట్ బిల్ కట్టడానికి లేక, నీకే ఇంటర్నెట్ బిల్ కట్టడానికి లేక, నీకే సెల్ ఫోన్ రీఛార్జ్ లేక, నీకే ఐరన్కు బట్టలు డబ్బులు లేక, నీ భార్యకి చీర కొనియడానికి డబ్బులు లేక, నీ పిల్లలకి పండ్లు కొనియడానికి, ఏదైనా ప్రోటీన్ పౌడర్ కొనియడానికి డబ్బులు లేకపోతే, హాస్పిటల్లో చూపించడానికి డబ్బులు లేకపోతే నువ్వు సర్పంచ్ అయ్యి ఊరినే మెలగా పెడతావు అంటున్నా. అది నేను మంచి కోసం చెప్తున్నా బా. నేను అనేది అంటే ఊరికి చేయాలనుకునేది నిన్ను నువ్వు డెవలప్ చేసుకో. ఫస్ట్ నీ కుటుంబాన్ని ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు నువ్వు సంపాదించుకొని కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళు. తర్వాత సర్పంచ్కి చేస్తావా, ఎమ్మెల్యేకి చేస్తావా, ఎంపీకి చేస్తావా, ఇంకా దేనికి చేస్తావా అనేది తర్వాత విషయం కదా. స్టెప్ బై స్టెప్ ఉండాలి కదా అంటున్నా. మన వ్యవస్థలో ఫస్ట్ స్టెప్ కొన్ని డబ్బులు మన కుటుంబానికి ఒక 40-50 లక్షలన్నా సంపాదించాలా ప్రతి ఒక్కడు అంటున్నా. 40-50 లక్షలు కూడా నువ్వు సంపాదించ 40-50 10 లక్షలన్నా సంపాదించు కదా. నీ బ్యాంక్ అకౌంట్లో ఒక 5 లక్షలు 10 లక్షలు నీ కుటుంబానికి పెట్టినప్పుడు గ్రామాన్ని ఏం ఉద్ధరిస్తావు అంటున్నా. అందరి దగ్గర ఉండాలని నేను అంటలే, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉన్న తర్వాతనే పోటీ చేయాలంటున్నా. కొందరి తోటి ఉంటాయి, ఉండవు. ఉండనప్పుడు పోటీ చేయకండి అంటున్నా, ఉన్నప్పుడే పోటీ చేయి. నేను అనేది ఏంటంటే ఉత్తగా చేతులు కాల్చుకోకండి. అక్కడ ఏం లేదు. మాజీ సర్పంచ్లను ఒకసారి కలిసి మాట్లాడండి, 5 ఏళ్ళ తర్వాత చెప్తారు కదా. ఇంకోటి అన్న, ఇప్పుడు సాయి ఈశ్వరాచారి గురించి మనం మధ్యలో కొంచెం కట్ అయిపోయింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. నిజంగా ఉద్యమం గురించి కొట్లాడేటోళ్ళు పెద్ద తలకాయలు ఉన్నారు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే కొందరు ఏమంటారు అంటే వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే ఇట్లాంటి వాళ్ళు చనిపోతున్నారు అనేది వాదన వస్తుంది. అసలు చనిపోవడం కరెక్ట్ అంటారా? అసలు రెచ్చగొడుతున్నారా? నిజంగా ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఇక నుంచి ఎవరన్నా బీసీ నినాదం కోసం చచ్చిపోతున్నాము అది ఇది అంటే ఈ వీడియో అందరికి రీచ్ కావాలి. ఎవ్వరు పోవద్దండి, ఎవ్వరు పోవద్దు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు అందరికీ 2 పూటలు అన్నం దొరుకుతున్నది, ఎంతో కొంత బండ్లు ముందుకు నడుస్తున్నాయి. దట్టు బీసీలకు 42% స్థానిక సంస్థల కోసం ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అదేమన్నా వైకుంఠం కాదు, స్వర్గం కాదు. సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా వాళ్ళు ఎమ్మెల్యే కింద ఉంటారు. ఎమ్మెల్యే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితులు ఉంటాయి. లేదంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వము నిధులు ఇస్తేనేమో వస్తాయి, లేకపోతే రావు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే
మనోళ్ళు కాకుండా ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ అయితే ఉరిగేది ఏముండదు అనేది నా అభిప్రాయం. దానికోసం కూడా చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇదే రిజర్వేషన్ అవసరం అనుకుంటే ముఖ్యమంత్రికి అడుగుదాం, ఎమ్మెల్యేలను అడుగుదాం, ఎంపీలలో అడుగుదాం. అడుగుడే కదా, అదేదో అడుగుడు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు అడిగిన తర్వాత, ముఖ్యమంత్రికి అడిగిన తర్వాత కొట్లాడితే దానికోసం కొట్లాడాలి. కానీ గీ ఏందండి, దానివల్ల లాభమే లేదంటున్నా. ఇంకా చచ్చిపోవడం ఎక్కడిది? ఎంపీటీసీ అయిన వాళ్ళని ఒకసారి మీరు మన తొలి వెలుగుతారు వెళ్ళండి, మీ ఊరిని బాగుపరచుడు తర్వాత మీ జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందని అడగండి. అంటే కొన్ని వాదనలు కూడా వస్తున్నాయి, చనిపోయినందుకే సివియర్గా అయింది తెలంగాణ ఉద్యమం కూడా, అందుకే తెలంగాణ వచ్చింది, ఈయన కూడా చనిపోతేనే వస్తుంది అని ఆయననే అన్నాడు. అనేది ఏంటంటే తెలంగాణ కాన్సెప్ట్ అనేది బ్రాడ్ కాన్సెప్ట్, చాలా పెద్ద కాన్సెప్ట్. అదొక 60 ఏళ్ళ పోరాటం. అంటే అందరు ప్రజలు ఏకమయ్యారు, ప్రతి ఒక్కడు ఏకమయ్యారు. అది రావడం వల్ల స్వపరిపాలన, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది మన చేతిలో, ఎమ్మెల్యేలు మనోళ్ళు మనకే ఉంటారు, మన నిధులు మనకే కేటాయిస్తారు, మన ఉద్యోగాలు మనకే వస్తాయి అని ఒక పెద్ద కాన్సెప్ట్లో దానికి 42% దానికి నీకు చాలా అంటే ఏమైనా అనిపిస్తుందా? ఒక ఎంపీటీసీ అయిన దానికి ముఖ్యమంత్రి అయిన దానికి తేడా ఉండదా? ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం మనం కొట్లాడినామబ్బా, ఇక్కడ ఎంపీటీసీ పదవి అంటున్నా, సర్పంచ్ పదవి, జడ్పీటీసీ పదవి. ఎంపీటీసీ జడ్పీటీసీలకు అసలు అవి అవసరం అంటున్నాను. భవిష్యత్తులో ఎంపీటీసీ జడ్పీటీసీలు అనే అవసరం లేదంటున్నా. ఒక మేధావి కూడా చెప్పిండు కదా దాని గురించి. అవును కదా, నిజం. ఎన్నుకోవడానికి తప్ప అవుతుంది ఏముంది కదా. ఇప్పుడు గుడి చుట్టూ తిరిగి గుళ్ళకి పోయే బదులు డైరెక్ట్ గుళ్ళకి పోతే అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఏదైనా ఉంటే సర్పంచ్కే అధికారాలు ఇచ్చి సర్పంచ్ ద్వారా చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎంపీటీసీ చేసేది ఏంది, స్పెషల్గా జడ్పీటీసీ చేసేది ఏంది? దాని టైం వేస్ట్ అంటున్నా, ఎన్నికల ఖర్చు వేస్ట్, వాళ్ళకి ఇచ్చే సాలరీలు వేస్ట్, వాళ్ళకు ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగం లేదు, వాళ్ళ గ్రామానికి ఉపయోగం లేదు. ఆ ఎంపీటీసీకి జడ్పీటీసీకి ఇచ్చే సర్పంచ్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అంటున్నా. సర్పంచ్ అధికారాలు పెంచాలి, సర్పంచ్ నిధులు పెంచాలి, సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వాలి, సర్పంచులకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఇంకేదన్నా హాస్పిటల్కి సంబంధించినవి కానీ, గవర్నమెంట్కి సంబంధించిన కళ్యాణ లక్ష్మి లాంటివో, ఆరోగ్యశ్రీ లాంటివో, ఇంకేమన్నా పథకాలు ఇవేమన్నా ఉంటే అవన్నీ ఏదన్నా ఇప్పుడు చీరలు పంపిణీయో, ఇందిరమ్మీన్లో ఎవ్రీథింగ్ సర్పంచ్ కంట్రోల్కి వెళ్ళిపోవాలండి. ఇంకా ఎమ్మెల్యేల అది ఎందుకు అంటున్నాను, ఇళ్ళ పెత్తనం ఏంది? లోకల్ గవర్నెన్స్ రావాలి, ఎక్కువ శాతం గ్రామ ఉన్న సర్పంచ్కి ఆ రైట్స్ పోవాలి. ఆ రైట్స్ పోయి గ్రామ సర్పంచ్కు 50,000 1,00,000 రూపాయలు జీతం పెట్టి అప్పుడు మనం కొంత రిజర్వేషన్ గురించి అడిగితే దానికి ఏమైనా వాల్యూ ఉంటుంది. కానీ ఈ 5-6 వేలతో ఎవడు బతికేది లేదు. ఎంపీటీసీలు అప్పుల పాలయ్యారు, సర్పంచులు అప్పుల పాలయ్యారు, జడ్పీటీసీలు కూడా అప్పుల పాలయ్యారు. గతంలో మీరు ఒకసారి అడగండి, అప్పుల పాలు కావడానికి మనకు రిజర్వేషన్ అంటున్నా నేను. అవును, వాళ్ళు ఇప్పుడు గన్ పార్క్ దగ్గర అక్కడికి ఇప్పటికి వచ్చి మాకు బిల్లులు ఇవ్వండి అంటారు. వాళ్ళ డబ్బులతోనే శ్మశాన వాటికలు కట్టించారు, వాళ్ళ డబ్బులతోనే రైతు వేదికలు కట్టించిర్రు, వాళ్ళ డబ్బులతోనే ఆ ఊర్లో ఉండి ఇంకేమైనా భవనాలు ఉంటే అవి కట్టించిర్రు. అంటే ఏం చెప్తారన్న, నేను ఒక మాట అడిగినా అది కూడా, అంటే ఈ బీసీలకు సంబంధించి నిజంగా పెద్ద తలకాయలు ఏమైనా రెచ్చగొడుతున్నాయా? అంటే కొందరు అంటున్నారు వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే వీళ్ళు చనిపోతున్నారు, అమాయక ప్రజలు వీళ్ళకి ఏం తెలియదు అని అంటున్నారు. నిజంగా రెచ్చగొడుతున్నారా? నిజంగా రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందా? ఎవరు రెచ్చగొట్టినట్టు కూడా నాకు అనిపిస్తలేదు. కానీ నేను అనేది ఏంటంటే ఎవరు రెచ్చగొట్టినట్టు అనిపిస్తలే. ఇంకొకటి, ఈ సబ్జెక్ట్ కోసం ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. 42% అనేది వెరీ వెరీ అది చిన్న విషయం ఒకటి. రెండోది, మన పేదరికం పోవాలంటే నేను చెప్తున్నా, ఇప్పుడు సాయి ఈశ్వర గణేష్ ఉన్నాడు, ఆయన గురించి అంటలే. ఆయనకు భూమి లేదు, జాగ లేదు. ఇప్పుడు 3 పిల్లలు. మన జీవితాల్లో కొంత మార్పు రావాలంటే పేదరికంలో ఉన్నోళ్ళు, భూమి లేని వాళ్ళు, నేను సాయేశ్వర్ గురించి అంటలే, ఎవరైనా సరే, అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, మన దగ్గర భూమి లేదు, జాగ లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, సొంత ఇల్లు లేదు, ఒక 10 తులాల బంగారం కూడా లేదు, ముందు వెనక సపోర్ట్ చేసేటోళ్ళు లేడు, వెనక సపోర్ట్ చేసేటోళ్ళు లేడు. అప్పుడు వీలైతే 2 పిల్లలకి ఆపరేషన్ చేయించుకోండి. ఇంకా వీలైతే ఒక్కరైనా సరే మన ఆర్థిక స్థితిని బట్టి కుటుంబ నియంత్రణ అనేది ఉండాలి. పేదరికంలో ఉన్నోళ్ళు 3, 4, 5 పిల్లలు అయితే ఇప్పుడు ఒక్కరుంటే ఒక కోడిగుడ్లే పెట్టాలబ్బా, ఒక కోడిగుడ్డు తీసుకురావాలి. 2 పిల్లలు ఉంటే 2 ఎక్స్ట్రా తీసుకురావాలి. 3 ఉంటే 3 కోడిగుడ్లు ఎక్స్ట్రా తీసుకురావాలి. చికెన్ 1/2 కిలో తీసుకురావాల్సిన దగ్గర 2 ఉంటే, ఒక్కరుంటే 1/2 కిలో, 2 ఉంటే 1/2 కిలో, 3 ఉంటే 1 కిలో ఎక్కువ తీసుకురావాలి. అంటే భార్యాభర్తలకు కాకుండా నేను చెప్తున్నా. అట్లనే బట్టలు తీసుకునేటప్పుడు ఒక్కళ్ళుంటే ఒక డ్రెస్సు,
ఇద్దరుంటే 2 డ్రెస్సులు, ముగ్గురుంటే 3 డ్రెస్సులు. అట్లనే స్కూల్ ఫీజు కట్టేటప్పుడు ఒక్కరుంటే ఒక్కరికే ఒక 10,000 20,000 ఉంటుంది స్కూల్ ఫీజు. ఇద్దరుంటే 40,000 50,000, ముగ్గురుంటే 60,000 70,000. హాస్పిటల్లో ఒకసారి ఏదో జ్వరం వచ్చింది, డెంగ్యూ మలేరియా సంథింగ్ జ్వరం వచ్చింది. మరి మీరు ఇట్లా చెప్తే ఆడ జనాభా తగ్గిపోతుంది కదా దక్షిణ నేను అనేది ఏంటంటే కానోళ్ళకి మొత్తం కైతలే, అయిన వాళ్ళకి 3 4 అవుతారు. నేను ఏంటంటే కానోళ్ళకు మంచి డాక్టర్కి చూపెట్టుకోవాలి, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, యోగాను అదో ఇదో చేసి వాళ్ళు ఒక్కరినో ఇద్దరినో కనడం నేను దానికి వ్యతిరేకం కాదు. డబ్బునోడు 3 కన్నా నాకు అభ్యంతరం లేదబ్బా. నాకు అభ్యంతరం అంటే విషయం చెప్తున్నా, వాళ్ళ ఇష్టం. డబ్బున్నవాడు 3 కన్నా 4 కన్నా వాళ్ళని మంచి మార్గంలో పెడితే ఏం కాదు. పేదరికంలో ఉన్నోడు పిల్లల్ని కానీ వాళ్ళకి సరైన ప్రోటీన్ ఇవ్వకపోతే వాళ్ళు అనేక రోగాలతోని, రొస్టులతోని, జ్వరాలతోని, కాల్షియం డెఫిషియన్సీ, ఇలా చిన్న చిన్న పిల్లలకు థైరాయిడ్ వస్తుంది, హిమోగ్లోబిన్ లోపం ఉంది, చిన్నోళ్ళకి షుగర్ వస్తుంది, సైట్ వస్తుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వట్లేదు. అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మనల్ని మనం ఎదగాలి. బీసీ ఉద్యమాల కన్నా నీ కుటుంబం 42% రిజర్వేషన్ కన్నా ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది నువ్వు. నీ చేతులు ఉన్నాయి, కొన్ని మార్చుకోవాలి కదా. నీ కుటుంబ ఆర్థిక వ్యవస్థ, నీ సిచ్యువేషన్, నువ్వు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి కొన్ని నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? నా దగ్గర ఏం లేదు, నేను గరీబోను కాబట్టి ఒక్కరు చాలు, ఒక్కరు చాలు. నువ్వు డబ్బు సంపాదించి ఇంకొకరిని గాను, లేదంటే ఇద్దరు అనుకో, లాస్ట్ ఒక ఇద్దరు. కానీ నువ్వు కనాలనుకున్నప్పుడు వాళ్ళకి మినిమం మన దగ్గర కెపాసిటీ ఉందా, వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తామా, వాళ్ళని మంచి సరైన మార్గంలో పెడతామా, లేదంటే మంచి ఎడ్యుకేషను, మంచి విలువలు, మంచి ధర్మము, న్యాయం ఇవన్నీ నేర్పిస్తామా, మంచి న్యూట్రిషన్ ఇస్తామనే మినిమం అనేది ఉండాలి. దిశగా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇది అయిన తర్వాత మనకి ఇంకా అధికారము, సర్పంచ్, ఎంపీటీసీ, దానికోసము ఉద్యమాలనే చెప్తున్నాయి. అంటే నిన్ను నీవు ఆలోచించుకోవాలి, నీ వృద్ధి గురించి ఆలోచించాలంటారు. నువ్వు మనం మారిన తర్వాత ఇంకొకటి అంటున్నా, వ్యక్తిగతంగా ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అబ్బా, నేను కొంచెం తినాలి కడుపు నిండా. నా కడుపు నిండకుండా వేరేడు గురించి ఎట్లా ఆలోచించాలంటున్నా. నీలో శక్తి ఉండాలి, మినిమం అంటున్నా, రిక్వైర్మెంట్. ఆ దిశగా ప్రభుత్వాల మీద కొట్లాడదాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలు అయిన వాళ్ళకి అవుతారు, కానోళ్ళకి మొత్తంకి అవుతలేరు. కానోళ్ళు ఒకరిద్దరు కోసం వాళ్ళు ఎంత ట్రై చేసినా దాని గురించి అంటలే. కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి 3 పిల్లలు 4 పిల్లలు అయితే ఆ టీవీలలో చూస్తే, ఆ యూట్యూబ్ ఛానల్లో చూసినా బాధ అనిపిస్తలేదా మీకు? కంటికి బాధ అనిపిస్తలేదా? ఎంత బాధ ఉంటుంది అంటున్నా నేను. ఇకనైనా అంటే కొత్తగా పెళ్లి చేసుకునేటోళ్ళకి కానీ, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి కానీ, పేదరికంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమందిని కన్నా వాడు పోషించుకోగలుగుతాడు అబ్బా. ఎన్టీఆర్కు 9 మంది 10 మంది అంటారు. ఆయన బోల్డ్ అంత డబ్బు సంపాదించిండు, వాళ్ళందరినీ కూడా సెట్ చేసిండు. ఏంది ఇంకా అనేక మందిలో డబ్బున్న వాళ్ళు పిల్లలు ఉన్నారు, పెంచుకున్నారు, పోషించుకున్నారు. మరి డబ్బు లేని వాళ్ళకి పిల్లలు అయితే వాళ్ళని ఎవడు పోషించాలి? అంటే చివరికి ఏం చెప్తున్నారంటే మీరు మీ యొక్క కుటుంబం గురించి, మీ గురించి ఆలోచించండి. ఆ రిజర్వేషన్లు అవన్నీ తర్వాత మాట్లాడదాం. అది కానీ అయినా ఎంపీటీసీ అయ్యి, సర్పంచ్ అయ్యి, జడ్పీటీసీ అయ్యి ఏం ఉద్ధరించేది కూడా లేదు. అందరూ 10 లక్షలు 20 లక్షలు బాగా అవుతారు. మీరు అంటారు ఓటర్లను ఎడ్యుకేట్ చేయండి అంటారు. ఓటర్లను కాదు, అభ్యర్థులను ఎడ్యుకేట్ చేస్తున్నా. ఇవాళ అభ్యర్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎచ్చుకుపోయి పేరు కోసము, ప్రతిష్ట కోసము, ఇజ్జత్ కోసము నేను గెలవాల్సిందని చెప్పి ఎకరం భూమి అమ్మడం, ప్లాట్ అమ్మడము, బంగారం అమ్మడము. ఎందుకండి? ఇంకొకటి మైపాల్ యాదవ్ గారు, వాస్తవంగా కూడా ఈ సర్పంచ్లకి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగిందంటే ఈ బీఆర్ఎస్ కాలంలో నల్లమట్టి అమ్ముకోవడం, దీనివల్ల ఎక్కువ సంపాదిస్తున్నారు, ఆ అవకాశం ఉంది కాబట్టి దీనికి డిమాండ్ పెరిగిందని అంటారు. నిజమంటారా? ఉండొచ్చు. మీరు ఆ అక్రమ బుద్ధి ఫస్ట్ మానుకోవాలా. ఆ వంకర బుద్ధితోని మీరు సంపాదించాలనుకున్నప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. నువ్వు నిజాయితీగా బతుకయ్యా. నువ్వు ఏదో మట్టి అమ్ముకోవడం కోసమో, ఇసుక అమ్ముకోవడం కోసమో, ఆ దగ్గరలో ఉండే భూములను కొంచెం అసైన్మెంట్ భూములను, ఓటర్లు కూడా నిజాయితీగా ఉండాలంటారు కదా, తీసుకోకుండా. ఓటర్లు కూడా తీసుకోవద్దు. అసలు మనం మనుషులమండి. ఇది అంతా ఏమవుతుంది అంటే అందరు వినాశనానికి. ఇది అభ్యర్థులు వినాశనం అవుతారు, ఆ ఓటర్లు నాశనం అవుతారు, ప్రజలందరూ నాశనం అవుతారు. అందుకనే మనము చాగంటి కోటేశ్వరరావుతోని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడు, అన్ని స్పీచ్లు పెట్టిస్తున్నాడు. ధర్మంగా బతకండి, విలువలుగా బతకండి, నీతిగా బతకండి, నిజాయితీగా బతకండి అంటారు. తల్లిదండ్రులను ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి, అక్రమ మార్గాలు పోకండి, మంచి కార్యక్రమం అంటారు. అట్లాంటివి రావాల. ప్రజలలో నీతి, న్యాయం, మానవత్వం, మంచితనం పెంపొందించినప్పుడు ఈ సమాజంలో రుగ్మతలు పోతాయి. లేకపోతే మన హెల్త్ మన కన్నే పొడుచుకున్నట్టు ఉంటుందని నేను చెప్తున్నా. ఓకే.
మాట్లాడదాం చివరి అంశం కూడా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కవిత, కల్వకుంట్ల కవిత ఇష్యూ బాగా నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్కు ప్రతిపక్షం బీఆర్ఎస్, బీఆర్ఎస్కు ప్రతిపక్షం ఎవరంటే కవిత అని చెప్తున్నారు. నిజమే అంటారా? నిజమే అనిపిస్తుంది. మరి ఇప్పుడు కవితను చూసి కేటీఆర్ నేర్చుకోవాలి. ఏమని? ఆమె రోజు ఒక్కొక్కడ తిరుగుతుంది అబ్బా. ఆమె మంచిగా చెడా నేను ఆ తర్వాత విషయం. కనీసం ఆమె రోజు తిరిగి మల్లారెడ్డి భాగవతం బయట పెడుతుంది, మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే భాగవతం బయట పెడుతుంది. ఇంకెక్కడన్నా వెళ్తే అది మన ఆయన పేరు ఏం పేరు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భాగవతం బయట పెట్టింది. కనీసం కవితకున్న సోయి కేటీఆర్కి లేదు. ఆమె చెప్తున్న తర్వాత కనీసం బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ తీసుకోవట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కవితకే ప్రజలు అరే సరే అప్పుడు తప్పో గొప్ప పార్టీలో ఉన్నది ఇప్పుడన్నా మాట్లాడుతుంది అనుకుంటారు. శ్రీకాంతాచారి వర్ధంతికి కూడా కవిత వచ్చి పూలమాల వేసిపోయింది. కానీ కేటీఆర్ రాలే, హరీష్ రావు రాలే, కేసీఆర్ కూడా రాలే. దీనివల్ల బీఆర్ఎస్ క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. అసలు కేటీఆర్ అనేటోడు సీఎం అవుతా అంటుండు. సీఎం అయినటువంటి మంచిగా ఐరన్ కొట్టించుకొని బట్టలు వైట్ అండ్ వైట్ వేసుకొని మంచి కాస్ట్లీ ప్యాంట్ వేసుకొని షోప్ టాప్ కార్లో దిగి మంచిగా అక్కడ తెలంగాణ భవన్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఒక అర్ధగంట సేపు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి రేవంత్ రెడ్డిని తిట్టి మళ్ళీ ఏసీ గదులలో మెత్తగా పరుపుల పండుకొని గిట్లయితే ఎట్లయితారండి? ఆయన తక్షణమే ఈ హైదరాబాద్ ఇడిచి వెళ్ళిపోవాలి. ఎవరు? కేటీఆర్. ఎందుకు? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకునేటోడివి. కేసీఆర్ కూడా అప్పట్లో బంజారా తండలలో ఆదివాసీ గూడలలో పడుకున్నాడు, వేప పుల్లతోని పనులు తోముకున్నాడు, అక్కడ తిరిగిండు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు, వాళ్ళతోనే అక్కడనే రోడ్డు మీదనే బనీన్ లేకుండా కూడా స్నానం చేసినవి మనం చూసినాం కదా, విజువల్స్ ఉన్నాయి కదా. అంటే కేటీఆర్ కూడా ఇప్పుడు అట్లా పల్లెలకు పోవాలంటారు. నువ్వేం పోకుండా సీఎం కావాలనుకుంటే నిన్ను ఎవడు చేస్తాడు సీఎం? నువ్వు పోవాలి. వాళ్ళు పెట్టి జొన్న రొట్టె తినాలి, మక్క రొట్టె తినాలి, వాళ్ళు వేసే గొడ్డు కారం తినాలి, పొడి కారంతో తినాలి, వాళ్ళ ఆకుకూరతో వేస్తే ఆకుకూరతో తినాలి, కింద కూర్చోవాలి, వాళ్ళ కష్టాలు ఏందో చూడాలి, సమస్యలు ఏందో తెలియాలి. మీరు దోసుకున్న దాంట్లోకి వాళ్ళకి సగం హెల్ప్ చేయాలి. అది చేయకుండా షోప్ టాప్ తయారై డల్లాస్కు, అమెరికాకు, లేదంటే తెలంగాణ భవన్కు, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో తిరిగితే ఒకసారి ఏదన్నా ఆదిలాబాద్ పోతే పోయి టక్కను ఇంటికి వచ్చుడు కాదుగా. 3 ఏళ్ళు నేను హైదరాబాద్లో అడుగు పెట్టవద్దు అంటున్నా కేటీఆర్ను. కవిత చేస్తున్న విమర్శల వల్ల రేవంత్ రెడ్డికి పని భారం, మాట భారం 2 తగ్గినాయంట. తగ్గినాయి. నిజమేనా? నిజమే కదా, నిజమే. ఇప్పుడు కవిత ఉన్న నిజాలే చెప్తుంది కదా, ఆమె అబద్ధాలు చెప్పట్లే కదా. ఇప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు? అవును, ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చెప్పరు కదా, రూల్స్ ఉంటాయి కదా. పార్టీలోకి వెళ్ళినప్పుడే కదా ఎవడైనా సరే, ఏ పార్టీలో అయినా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైన్లోనే ఉంటారు కదా. పార్టీ సస్పెండ్ చేసినప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే మాట్లాడతారు. మరి ఈమెనే కాదు, ఎవడు మాట్లాడలేదు. విత్ ఇన్ ద పార్టీలో ఎవడన్నా మాట్లాడిన మునగాడు ఉన్నాడా బీఆర్ఎస్లో? అవును, అసలు బయటకు వచ్చినాక మాట్లాడిన వాళ్ళు కూడా లేరంటుంటే మనం అట్లీస్ట్ బయటకు వచ్చి మాట్లాడుతుంది సంతోషించాలంటే. ఈ ఇష్యూ వల్ల కవిత మాట్లాడడం, ఏ డిస్టిక్ పోతే ఆ యొక్క ఎమ్మెల్యేనో లేకపోతే మాజీ వాళ్ళ బీఆర్ఎస్ దొంగ టార్గెట్ చేస్తుంది కదా. టార్గెట్ ఏం కదా, దొంగలే చెప్తుంది ఆమె. మనం గతంలోనే చెప్పినాం, ఆమె ఇప్పుడు చెప్తుంది. అంతేనా? అబద్ధాలు ఏం చెప్తలే, దొంగలనే దొంగ అంటుందన్న. మల్లారెడ్డి తట్టుకు పోయింది, ఈయన పాలమ్మిన పూలమ్మిన అన్నాడు, కానీ నా పాలు పూలు కాదు, నా కబ్జాలు కూడా చేసిండు, పెద్ద దొంగ అని చెప్పింది. మనం గతంలో చెప్పిందాం, ఇప్పుడు చెప్తుంది. నిజమే చెప్తుంది కదా. అంటే ఇప్పుడు దీనివల్ల బీఆర్ఎస్ కు ఎట్లా ఏం డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే నెక్స్ట్ మేము వస్తున్నాం మళ్ళీ అధికారంలోకి అంటున్నాం. నిజంగా వస్తారంటారా ఈ యొక్క కవిత చేస్తున్న ఆరోపణలు అనుకోండి, లేకపోతే వాస్తవాలు? నిజాలే కదా, అందులో ఆరోపణలు ఏం లేవు, అందరు గమనిస్తున్నారు. దానివల్ల ఏం జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ అంతమైతుంది. కేసీఆర్ అనేటోడు ఆయన కడుపులో పుట్టిన కవితనే బీఆర్ఎస్ పార్టీ నాశనం చేయడానికే పుట్టింది ఆమె. అంటే ఇంకోటి, ఆమెను బీఆర్ఎస్ నాశనం చేయాలనుకుంది. ఎవరు? కవితను బీఆర్ఎస్ నాశనం చేయాలనుకుంది. కవితనేమో బీఆర్ఎస్ ని నాశనం చేయాలనుకుంటుంది, బీఆర్ఎస్ ఏమో కవితను నాశనం చేయాలనుకుంటుంది, కవిత బీఆర్ఎస్ నాశనం చేయాలనుకుంటుంది. ఇంకోటి మైపాల్ యాదవ్ గారు, చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ దగ్గర మేము కూడా పోతుంటాం కాబట్టి, అసలు కవితకి నీతి నిజాయితీ ఏం లేదు. చివరిగా నీతి నిజాయితీ ఏం లేదు, జైల్లో పడితే ఎంత కష్టపడి బయటికి తెస్తే ఈరోజు మా మీద ఉమ్మిస్తుందా అని చెప్తున్నారు. ఏమంటారు దానికి? ఇప్పుడు ఏం కష్టపడి తెచ్చినారు సొల్లుగాళ్ళు. 1 రోజులో వచ్చిందా, 2 రోజులలో వచ్చింది? 6 నెలలు జైలు ఉంది ఆమె. 6 నెలలు జైలు ఉన్న తర్వాత ఎవరికైనా వస్తాయండి బెయిల్. 6 నెలలు జైలు ఉన్న తర్వాత బెయిల్ వస్తాయి. వీళ్ళు కష్టపడి వాదించింది లేదు, అడ్వకేట్ వాదించిండు. అడ్వకేట్కు వీళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు ఏమో రిటర్న్ కూడా ఇచ్చే కెపాసిటీ ఆమె దగ్గర ఉన్నాయి. వీళ్ళు
వీళ్ళు ఏం చేసింది ఏం లేదు. 6 నెలలు జైలు ఉంది, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు. వీళ్ళేం కష్టపడ్డది లేదు. నంబర్ 1 ఈమె నిజాయితీ ఉందా లేదా తర్వాత విషయం. మరి కేటీఆర్కి నిజాయితీ ఉందా, హరీష్ రావుకు ఉందా, నిరంజన్ రెడ్డికి ఉందా, కృష్ణారావుకు ఉందా, మల్లారెడ్డికి ఉందా? మరి వాళ్ళు నిజాయితీ పర్లా? అవతలోడు ఏమన్నా నిజాయితీ పర్లా? నిజాయితీ గురించి మాట్లాడాక వాళ్ళకు కూడా లేదు కదా అంటున్నా నేను. ఓకే, అంటే చివరికి ఏం చెప్తారు? మళ్ళీ ఆయన ఇంత మాట్లాడుతున్నాను, కవితకు సపోర్ట్ అనుకోకూరి, విషయం చెప్తున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం. బీఆర్ఎస్ ని ఎవరు వ్యతిరేకించినా నేను స్వాగతిస్తా, సంతోషపడతా. ఓకే, ఎందుకు అంత కోపం బీఆర్ఎస్ అంటే? 10 ఏళ్ళ అవకాశం ఇస్తే భూస్వాములకు రైతు బంధు ఇవ్వడానికి నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా, 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు ఎట్లా ఇస్తారు? సినిమా హీరోలకు ఇస్తారు కదా. అదే అదే అట్లా అది ఫిక్స్ చేసింది ఎవరు? కేసీఆర్. ఫిక్స్ చేసింది కేసీఆర్. చేసిన ఆలోచన దొంగ ఆలోచన చేసిండు, తప్పుడు ఆలోచన చేసిండు. అంటే కేసీఆర్ నమ్మినాం, బాగా నమ్మినాం. రేవంత్ రెడ్డిని మనం పెద్దగా పట్టించుకో, మనకు అవసరం లేదు, కానీ కేసీఆర్ బాగా నమ్మినాం. అంటే తెలంగాణ వచ్చింది కాబట్టి వచ్చింది, అది చేస్తా, అది చేస్తా, డల్లాజ్ చేస్తా, కల్లాజ్ చేస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, మీ జీవితాలు మారుస్తా అని భూస్వాములకు డబ్బులు ఇస్తాడు ఎవడన్నా? పేదోడికి అన్నా, భూస్వాములకి అన్నా? పేదోళ్ళకి ఇయ్యలేదు. తర్వాత దళిత బంధన్ పెట్టిండు. అంటే దళిత బంధన్ పెట్టి ఒక ఊర్లో 100 మంది ఉంటే ఒక 10 మందికి ఇచ్చి మిగతా 90 మందిని ఎండబెట్టడం కరెక్టా? మిగతా పేద బంధన్ పెట్టి పేదోళ్ళందరికీ ఇవ్వచ్చు కదా. నువ్వు 10 లక్షలు లేకున్నా లక్షలు అందరికి ఇవ్వాలి కదా. కొందరికి ఇచ్చి ఇంకా కొందరికి ఇవ్వకపోవడం అనేది అది ఎంత నరకం. మరి ఇక జాబులు వేస్తాను త్వరలో అని చెప్పి Group 1 పేపర్లు అమ్ముకోవడం, ప్రబలికలు అంటూ చచ్చిపోతే లవ్ చేసి చచ్చిపోయింది అనడం, ఎంసెట్ లీక్ చేయడం, సింగరేణి జాబులు అమ్ముకోవడం, Group 1 జాబులు అమ్ముకోవడం, ఇవన్నీ దేనికి? అంటే బీఆర్ఎస్ అంతమే మేము పంతం. మళ్ళీ ఎక్కడికక్కడ డ్రగ్స్ ను గంజాయిని పెంచి పోషించారు కాబట్టి ఎక్కడ కూడా అంటే కొంచెం కూడా న్యాయం చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు బంధు భూస్వాములకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళు కనుక మార్చుకోకుండా ఒక 10 ఎకరాల లోపు టార్గెట్ పెట్టి ప్రభుత్వ అధికారులలో కూడా ఎవరైనా టాప్ లెవెల్ ఉన్న వాళ్ళకు, కానిస్టేబుల్ జాబ్ ఉన్న వాళ్ళకో లేకపోతే చిన్న చితక జాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి మేము ఏమంటలే, కానీ ఒక 50,000 పైన శాలరీలు ఉన్న వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఒక ₹1,00,000 పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. దానికి అట్లా చేసుకోవచ్చు. భూస్వాములకు, కోటీశ్వర్లకు, వ్యాపారవేత్తలకు, రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వొద్దని కోరుతున్నాం. ఇస్తే ఆ డబ్బుల్ని పేదోళ్ళకి ఇవ్వండి, నిరుద్యోగులకు ఇవ్వండి. ఇస్తే కాంగ్రెస్ మీద కూడా ఇట్లనే చేసుకుంటూ పోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అడగకుండే ఉండం. తిరుగుబాటు కేసీఆర్కి ఎట్లయితే చూపించినామో రేవంత్ రెడ్డికి కూడా చూపిస్తామని. థ్యాంక్ యూ. ఇది గతంలో బీఆర్ఎస్ పై ఎట్లా పోరాడినో కాంగ్రెస్ కూడా భూస్వాములకు ఈ రైతు బంధులు ఆ బంధులు ఇస్తే మాత్రం నేను కూడా తిరగబడతా, ఆ టైం దగ్గరికి వస్తుందని చెప్తున్నాడు. అటు ఓయూకు సంబంధించి ఆర్ట్స్ కాలేజ్లో 1000 కోట్లకు సంబంధించి మంచిదే, సంతోషం, అభివృద్ధి చేస్తే ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, మన దేశంలో కూడా గొప్ప యూనివర్సిటీ అయితే మంచిదే కదా అని ఆ విషయానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. అదే ఈశ్వరాచార్యమూర్తి గురించి ఎవరు బలిదానాలు చేసుకోవద్దు, మీరు ఎవరి గురించో ఆలోచించడం ఫస్ట్ పక్కన పెట్టండి, ఫస్ట్ మీ కుటుంబం గురించి, మీ గురించి, మీ వృద్ధి గురించి ఆలోచించడం తప్ప అనవసరంగా త్యాగాలు చేయొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మైపాల్ యాదవ్ గారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో భాను, ఓయూ.